ఓయూలో నిరుద్యోగుల ఆందోళన, కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల దాడి చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో TUWJH143 ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TUWJH143 జిల్లా కన్వీనర్లు రేణుకుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్లు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుపై దాడి చేసిన పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJH143 జిల్లా కన్వీనర్ రేసుకుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్, రాజు పటేల్, అరుణ్, శ్రీనివాస్, శేఖర్, శ్యామ్, సురేష్, సిద్ధార్థ్, అభిరామ్, వీడియో జర్నలిస్టులు రమేష్, శ్రీనివాస్, సారయ్య, రాము, ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులు వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని TUWJ143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు, రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు DSC వాయిదా వేయడం చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా కవర్ చేయడానికి వెళ్ళిన జీన్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని, దాడి చేయడాన్ని TUWJH143 మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నలిస్టులపైన పోలీసుల దాడి చాలా అమానుష చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా జర్నలిస్టుల తీరును గుర్తించాలి. అదేవిధంగా ఎవరైతే పోలీసులపై దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చర్య తీసుకోవాలని కూడా TUWJH143 డిమాండ్ చేస్తున్నాం.